మాదక ద్రవ్యాల వల్ల యువత జీవితం నాశనమవుతుందని ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ చాణక్య అన్నారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ పట్టణంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్జీ కళాశాల మైదానం నుండి క్లాక్ టవర్ చౌరస్తా వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ చాణక్య మాట్లాడుతూ మత్తు పదార్థాలను అమ్మడం, సేవించడం తీవ్రమైన నేరమని అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవిస్తే సెక్షన్ 27 ప్రకారం 6 నెలల జైలు శిక్ష, 10,000 జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. పదే పదే అదే నేరాలు చేస్తే శిక్షలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి సేవించినా లేదా విక్రయించినా తమకు సమాచారం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ కిషన్, ఇన్స్పెక్టర్లు రాకేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మత్తు పదార్థాలపై జరుగుతున్న ఏరివేత కార్యక్రమంలో భాగంగా నేడు నల్గొండ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆదేశానుసారం ఈరోజు ప్రొవిషన్ ఎక్సైజ్ శాఖ వారు మత్తు పదార్థాలపై ర్యాలీ మరియు అవగాహన సదస్సు మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ మత్తు పదార్థాల వల్ల ఏ విధమైన దుష్పరిమాణాలని యువత ఫేస్ చేస్తుందో దానికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మత్తు పదార్థాలకి అలవాటైన వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్లో కూడా జాయిన్ చేస్తామని చెప్పి వాళ్ళకి అష్యూరెన్స్ చేయడం జరిగింది. మత్తు పదార్థాలు సేవించడమే కాదు, అమ్మటం తీవ్రమైన నేరం. సేవించడం అనేది దానికి అండర్ సెక్షన్ 27 ప్రకారం 6 నెలల జైలు శిక్ష మరియు 10,000 జరిమానా విధించబడుతుంది. అదే అమ్మటం కానీ పెద్ద ఎత్తున డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తే వారికి జీవితకాల పనిష్మెంట్ కూడా ఉంటుంది. రిపీటెడ్గా చేస్తే క్యాపిటల్ పనిష్మెంట్ కూడా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరైనా అమ్మటానికి ప్రయత్నించినా సేవించడానికి ప్రయత్నించినా వాటి ఇన్ఫర్మేషన్ మాకు వస్తూనే ఉంటుంది. కాబట్టి దయవుంచి వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను.